ఈ ప్రభుత్వంలో ఏమైనా జరగవచ్చు, ఏం జరుగుతుంది, ఏంటి మీ ఆశ? ఏంటి ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేది స్పష్టంగా అవుపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇందిరా శోభన్ గారు మాట్లాడుతూ డ్రైనేజీలు లేవని అంటున్నారు. డ్రైనేజీలు అనేది ప్రతి వర్షాకాలం ముందట రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దగ్గర చెక్ చేయాల్సిందే, స్వీపేజ్ తీయాల్సిందే, దాన్ని సెట్ చేసుకుంటేనే డ్రైనేజీలు సవ్యంగా నడుస్తాయి. 2 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాల నుంచి డ్రైనేజీలు మెయింటైన్ చేయక ఏం పని చేస్తారండి వాళ్ళు? ప్రజల అవసరాలు, ప్రజలకు డ్రైనేజీలు చేయాలి, రోడ్లు చేయాలని తెలియదా కాంగ్రెస్ ప్రభుత్వానికి? టోటల్ హైదరాబాద్ లో ఇలా డ్రైనేజ్ వ్యవస్థ వర్షాకాలం ముందే క్లీన్ చేసుకోవాల్సింది ప్రభుత్వం విఫలమైంది సరి చేయడానికి. ప్రతి వర్షాకాలం ముందట డ్రైనేజీలు సరి చేయాలి. 10 ఏళ్ళు చేసింది కనుకనే అప్పుడు నడిచింది. ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజీలు కొట్టుకపోతాయి, దాంట్లో షిల్ట్ పేరుకుంటుంది, రోడ్లు కొట్టుకపోతాయి. ఇవన్నీ డ్రైనేజీలు, రోడ్లు అనేది ప్రతి సంవత్సరం మెయింటైన్ చేయాలి వర్షాకాలం ముందు. అది చేయడంలో ప్రభుత్వం విఫలమై ఈ రోజు గత ప్రభుత్వం ఎగ్జాంపుల్ చెప్తాను. 6 నెలల కింద వేసింది, ఇప్పుడు వర్షాలు కొట్టుకపోతుంది. పచ్చబద్దాలు కాదు, మెయింటైన్ చేయడం ఎంత నిధులు కేటాయించారు రోడ్ల కోసం, గత 2 సంవత్సరాల నుంచి ఎంత నిధులు కేటాయించారు, ఎన్ని చేసిర్రు, ఎక్కడెక్కడ చేసిరో చెప్పండి. ప్రభుత్వం నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరు జూబ్లీస్ దాకా అక్కడ దాకా టోటల్ హైదరాబాద్ పరిస్థితి నేనేమంటున్నా, వర్షాలు వస్తే నిన్న మొన్న వర్షం పడింది, డ్రైనేజీలన్నీ బొంగుతున్నాయి. కాదండి, నిన్న మొన్న వర్షం పడింది, మీరు కూడా ఇప్పుడు వర్షంలో ఇక్కడికి వచ్చిన ఇక్కడ వాటర్ లాగ్స్ ఎక్కడ నాయన చెప్పండి. ప్రతి దగ్గర సిల్ట్ పేరుకపోయే ఉన్నది. వీళ్ళు మెయింటైన్ చేయడంలో, డ్రైన్లు మెయింటైన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జిహెచ్ఎంసీ టైం అయిపోయింది. అధికారికంగా మున్సిపల్ శాఖను గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఎవరమైనా కూడా, ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఎండాకాలం వచ్చిందంటే అన్ని పూడికలు తీసుడు చేయడంలో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం.